ఏంట్రా ముక్క ముక్కే రాత్రి సుమారు బాబు దొరకకుండా ఉంటే 11 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను. అయినా ప్రేమించింది ఆడైతే నాకేంట్రా ఈ కర్మ. హలో హాయ్. మీ బాబ్ డాడీ రాలేదా? లేదు హనీ నేను వచ్చాం. ఓకే. నిన్న నైట్ కాల్ చేసింది నువ్వేగా? అవును కాగా మేమే. ఓ మేమే. మీరు గుడికి వస్తుంటారా? ఏదో మొక్కుంటేనే తీర్చుకుందామని. ఓ నడుస్తూ మాట్లాడుకుందామా? ఎవరైనా చూస్తే బాగోదు. ఓకే బెటర్. అంత నైట్ కాల్ చేశారే, మీ ఇంట్లో ఏమనరా? ఫోన్ చేసుకుంటే ఏమంటారు? మీలో నిక్కీ ఎవరు? అది వీడి విక్కి, నేను నిక్కీ. అమ్మో అంత నైట్ విక్రమాల ఇంట్లో ఉన్నావా? ఏదో మీ ఇంట్లోనే ఉండిపోయినట్టు అంత రియాక్షన్ ఇచ్చేయండి. మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో చాలా ఫ్రీ. చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు, ఫోన్స్ చేయొచ్చు. మా మమ్మీ డాడీ నాకు బాగా క్లోజ్. అబ్బా ఎంత లక్కీ నువ్వు. యా మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. తెలుసు. మీ ఇంటికి గర్ల్స్ కూడా వస్తుంటారా? గర్ల్స్ అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. నేను కూడా రావచ్చా? రాకూడదా? అయ్యో నువ్వెందుకు రాకూడదు? నువ్వు రావచ్చా అని అడుగుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్. ఈ సాటర్డే ఇద్దరం వస్తాం. బాయ్. చెప్పరా నిక్కీ, ఇంకో 11 కొబ్బరికాయలు కొట్రా. ఫైనలీ సుమా కోసం హల్వా. అది నీకు కదరా, ఓన్లీ ఫర్ సుమా. సార్ చేయట్లేదమ్మా, మా చేత చేస్తున్నారు. దివ్య అమ్మ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్ అని చెప్పి సరే అన్నయ్య. ఓకే. చిన్ని నీకోసం ఎవరు వచ్చారు చూడు. హాయ్ వికీ. హాయ్ సుమా. రా ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి రా శేఖర్. హాయ్. హలో. ఇతను శేఖర్, నా ఫ్రెండ్. హైదరాబాద్లో ఉంటాడు. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. అయ్యో తప్పుగా అర్థం చేసుకోకండి. షూర్గా పెళ్లి చేసుకుంటాం. యాహూ మెసెంజర్లో పరిచయం. చాలా మంచివాడు. తెలుసు కదా నీకు మా ఫాదర్ గురించి. జస్ట్ 1 hour ఇక్కడ మాట్లాడుకుంటాం. ఈరోజు ఈవినింగ్ బస్కి వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఓకే నో ప్రాబ్లం. చెప్పేగా శేఖర్. అవును. వికీ చాలా మంచివాడు. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. లోపలికి రండి. రా శేఖర్. అప్పా హల్వాలు కదిరింది. తినచ్చా బ్రదర్? కానీ థ్యాంక్ యూ బ్రదర్. అందరిలోకి ఆడ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందిరా. ఎక్కడ్రా ఈడు? మళ్ళీ చెప్పింది చెయ్యి అని సౌండ్ ఎఫెక్ట్ ఒకటి. నాన్న విక్కీ ఎక్కడ్రా? ఏదో చెయ్యరా.
తర్వాత చెప్తాను రా నీ పని. నీ అయ్యా మీదకొస్తున్న మంటల్లో పెట్రోల్ పోయడం ఎంత తప్పు, వీణ్ణి నీ అయ్యా అనడం అంతకన్నా పెద్ద తప్పు. తల పగిలిపోవాల్సిందే. నరమున వైరం మిగిసెను, సలసలమని నెత్తురు పొంగెను. కయ్యం కోర మిసం తిప్పెను, ధైర్యం దాన్ని దంచి కొట్టెను. పౌరుషం కూత పెట్టెను, వీరావేశం విరవిగెను. అణువణువున రణమురెగెను, కణకణ ఒక కంకణమయ్యెను. ఏరా దీంతో కొట్టేద్దామనే. ఈ చైన్ మీద సర్వ హక్కులు, పేటెంట్ రైట్స్ మావి. డబ్బులున్నాయి. ఈడు ప్యాకెట్లో సంపాదించిన డబ్బులు చాలు, సెపరేట్గా వీళ్ళ పేరెంట్స్ ఏం పంపక్కర్లా. 60. ఏ నువ్వు ఆ బీర్ బాటిల్ అమ్ముకొని బతికేట్లే? మూసుకుని ఆడిబే. సార్ మొత్తం 60 బాటిళ్ళు. ఇదిగో 120. సమ్మర్లో ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదరా. నాకు రే వెళ్ళు. ఏంట్రో పొద్దు స్నానం చేస్తా? కాలేజ్ రీఓపెనింగ్ కదరా. చా ఎరా జూనియర్స్ డ్రాయింగ్? నో 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 నో, అలా అనుకోడదు రోయ్. వెల్కమ్ టు ఫ్రెషర్ అనాలి.